అమ్మ మీ పేరు? కొండమ్మండి. ఎలా ఉందమ్మా ఇప్పటి వరకు కూటమి పరిపాలన? బాగానే ఉందండి, బాగానే ఉంది. వచ్చిన తర్వాత పట్టాలు ఇస్తామన్నారు, అన్ని మాటకి ఇచ్చారండి. మరి లోకేష్ గారు చెప్పినట్టే సంవత్సరం తిరగకుండా బట్టలు పెట్టి ఇచ్చారా? బట్టలు పెట్టి ఇచ్చారండి. భార్య భర్తలకి ఇద్దరికి బట్టలు పెట్టి పట్టాలు ఇచ్చారు, ఫ్రీగా చేశారు రిజిస్ట్రేషన్. అమ్మా మరి ఎన్నేళ్ళ నుంచి పట్టాలు లేవు మీకు? మాకు 30 సంవత్సరాలు అవుతుందండి ఇక్కడికి వచ్చి. మరి 30 ఏళ్ళ నుంచి పట్టాలు లేవు. గతంలో మరి జగన్ గారు పట్టించుకోలేదమ్మా? మరి అడిగామండి, వస్తప్పుడేమో ఓట్లకు వస్తప్పుడు ఈసారి కంపల్సరీగా ఇస్తాము అనేసి అన్నారు. ఇంకా ఆయన దిగిపోయిన దాకా ఇవ్వలేదు. మరి ఆయనేమో ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా నేను మంచి పరిపాలన అందించానని చెప్తున్నాడుగా. ఏం చేశాడు? ఏం చేయలేదు. పట్టాలు ఇస్తాము అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏమీ లేదండి. ఈయన వచ్చి 6 నెలలు అవనేది ఇచ్చారు. రోజా కూడా అంటుంది కదమ్మా, ప్రజలకి ఏ అన్యాయం చేయలేదు, అసలు మేము ప్రజలకి మంచి చేసాం, మేము ప్రతి ఒక్కటి బాగా చేసాం మేము అని అంటున్నారు. చేశారు, ఏం చేశారు? చేసిన వాళ్ళకి ఏమో చేశారు కానీ ఏ పట్టాలు ఇస్తాము, అది అక్కడ కృష్ణ రాకంట గట్టు కడతాము అని గోడ కడతాము అని అన్నారు. అది చేయలేదు, ఇది చేయలేదు, ఏం చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి ఆయన చేస్తానన్న ప్రతిదీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా. చేసుకొస్తాండి, బాగానే చేశారు, ఫ్రీగా చేశారు. ఏం చెప్తారమ్మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది? మీరు గతంలో కూడా చూసారు కదా. ఈసారి కూడా ఆయన్నే గెలిపిందాం అనుకుంటా. ఎందుకు నమ్మకం, అభిమానం అనుకుని పట్టాలు అన్ని ఆలబట్టు అన్ని ఎవ్వరు వచ్చినా కానీ మాకు పట్టా కావాలన్నా కానీ అదిగో ఇదిగో అన్నారు కానీ దిగేదాకా చేయలేదు. ఇప్పుడు 6 నెలలు అవ్వనేది పట్టా ఇచ్చారు. అది మళ్ళీ మీ నియోజకవర్గానికి ఎవరు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే రావాలంటారు, లోకేష్ గారు. అమ్మ మరి అలాగే అన్న క్యాంటీన్లు పెట్టారు కదమ్మా చంద్రబాబు నాయుడు గారు, ఎలా అనిపించింది? 5 రూపాయలు అన్న క్యాంటీన్ మీద మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదండి, 5 రూపాయలకి అంత ఇప్పుడు ఏమొస్తుంది? అనగాడు పాలు ప్యాకెట్ కూడా రాను, పాలు ప్యాకెట్ అయితే 10 రూపాయలు. 5 రూపాయలకు ఒక మనిషి భోజనం అంటే ఇంకా పర్వాలేదుగా. వైసీపీ వాళ్ళు అంటున్నారు కదమ్మా, 5 రూపాయలు అన్న క్యాంటీన్ అనేది ఒక వేస్ట్, అదొక వేస్ట్ ఖర్చు, 5 రూపాయలకు భోజనం పెట్టడం ఒక గొప్ప అనుకుంటున్నారా అంటున్నారు కదా. గొప్పేనండి, 5 రూపాయలు భోజనం అంటే పాలు ప్యాకెట్ అయినా రానేది గొప్ప కాదు, మనిషి కడుపు నిండుతుంది అంతే. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? అంతే బాగానే జరుగుతుందండి అనేసి అని అంటానండి.